మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన గత కొద్ది రోజులుగా రిమాండ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో, అదేవిధంగా టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి కేసులో, ఒక స్థలానికి సంబంధించినటువంటి కేసులో, ఇలా పలు కేసుల్లో ఆయన రిమాండ్లో ఉన్నారు. అయితే ఏపీ హైకోర్టులో ఈరోజు ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు రాగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు రావాల్సి ఉన్నాయని, ఆ సమాచారం కోసం తమకు సమయం కావాలని కోరినటువంటి నేపథ్యంలో ఈ కేసుని వారం రోజులకు వాయిదా వేశారు. ఇక మరొక పక్క సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించి వల్లభనేని వంశీని ఈరోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక్కడ కూడా బెయిల్ మీదే వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ బెయిల్కి సంబంధించి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువరించేటువంటి అవకాశం ఉందని, అప్పటి వరకు కేసును వాయిదా వేశారని చెప్పి తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిసినట్లుగా సమాచారం. సో మరలా వంశీ బెయిల్ అనేది మరికొన్ని రోజులు పోస్ట్ పోన్ అయినట్లుగానే కనిపిస్తుంది. మరలా రిమాండ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి.